నేను లతకైతే 2 లక్షల రూపాయల బంగారం అయితే గిఫ్ట్గా ఇస్తున్నా. ఆ టోపీ ఉంది, మైక్ డబ్బా ఉంది, దాని పక్కన ఎప్పుడు తెచ్చినావు చూడు. అబ్బా లత ఏం చేస్తున్నావు? పప్పు వేస్తున్నావు. ఏం పప్పు? మెంతిపప్ప. లత ఇట్లా ఉంటుంది అన్నమాట, రెడీ కాకుండా. ఇటు చూడు బా. అబ్బా కొంచెం నవ్వచ్చు కదా కెమెరాకైనా. నీ ముఖమే అంతనా? అందరి ముఖాలు అంతేలే, వీడియో తీసేటప్పుడైనా కొద్దిగా నవ్వచ్చు కదా అంటున్నా. నవ్వురాంది ఎట్లా నవ్వుతారా? అట్లా అవ్వాలన్నట్టు. నాలాగా నవ్వడం రాదా? లత అయితే ఒక 1 వీక్ నుంచి బాగా అప్సెట్గా ఉందన్నమాట. ఎందుకంటే తను కొంచెం మూడీగా ఉంది. ఎందుకని మీకు విషయం అయితే చెప్తాను నేను క్లారిటీగా. ఒకటి కావాలని బాగా మారం చేస్తున్నట్టు, చిన్నపిల్లలాగా మారం చేస్తున్నట్టు అనమాట. అది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. ఇందులోకి అయితే మీకు ఒకటి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, మా సౌరభ్ గారు ఏడుస్తున్నాడని వాళ్ళ అక్క వాళ్ళ అన్న ఇద్దరు చెరొక గిన్నె పట్టుకొని వచ్చి అయితే కొడుతున్నారు. చూస్తున్నారా? సౌండ్ చేస్తున్నాడు. తమ్ముడు ఏడుస్తున్నాడు. ఉమ్మో ఏడుస్తున్నాడు అయినా. ఉమ్మో చూసిరా, తమ్ముడు ఎడుతున్నాడు అని పైకి ఎక్కుతున్నాడు. ఏం చేస్తావురా? అబ్బా ముద్దు పెడుతున్నాడు వాళ్ళ తమ్ముడు ఎడుతున్నాడని. పాపం హెలెన్ అయితే ఎక్కలేక ఎక్కుతుంది. ఈ అబ్బాయి ఈ మంచం ఎవడగాని పెట్టాడు రా అనిపిస్తుంది. అట్లా ఉండాలన్నమాట. చిన్నప్పటి నుంచి బాండింగ్ అట్లుంటే బాగుంటుంది. ఇక లత మాత్రం ఏం పట్టించుకోవట్లేదు అనమాట. లత అయితే కొంచెం మూడీగా అయితే ఉంది. అది ఎందుకు మూడీగా ఉంది ఏంటనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ అక్క కూడా ముద్దులు పెడుతుంది సౌరభ్కి అయితే. వద్దు మమ్మీ వద్దు. చిన్నైతే స్నానం చేయడానికి వెళ్ళినాడు అనమాట. పనికి వేయించినాడు కాబట్టి స్నానానికి అయితే వెళ్ళినాడు. నేను ఇప్పుడే మొహం కడుక్కున్నా, అంతా జిడ్డుగా ఉండే. ఈ మంచం మొత్తం ఖరాబ్ అయిపోతే, అంటే పాత మంచము, ఆ మంచం పైన పడేసి ఈ మంచం అయితే పైనుంచి కిందికి దించినాం అనమాట. మళ్ళీ ఇవి కాళ్ళకు తగులుతున్నాయని ఇవి అయితే కట్టిపెట్టినాము 2 సైడ్లా. కనిపిస్తుంది కదా. ఒకసారి అయితే యథాంశకి అయితే తగిలింది అనమాట. రండి నేను కింది దిగండి, సోఫాలకు ఎక్కండి. లత మాత్రం నవ్వే పరిస్థితిలో లేదు. మొత్తం చూడండి, నేను నవ్వురాని ఎట్లా నవ్వుతాను. నేను వీడియో తీస్తున్నా, కొంచెం నీట్గా రెడీ కావబ్బా అని చెప్పినా కూడా నేను ఇట్లనే ఉంటాను, నా మొహం ఇట్లనే ఉంటుందని అట్లనే ఉందన్నమాట. రెడీ అయినా ఏముంటుంది అంటే నీట్గా కనిపిస్తారు, మనుషులు నీట్గా కనిపిస్తారు అంతే. మనం మేకప్లు ఎప్పుడు వేసుకోలేము కానీ నార్మల్గానే ఉంటాము. మేకప్లు వేసుకున్న రోజులు ఎక్కడ ఉన్నాయి అసలు లేనే లేవు. కాకపోతే నీట్గా రెడీ పౌడర్ అట్లా వేసుకుంటారు అంతే. వాడు ఎంత బాగా నవ్వుతాడు చూడండి. వాళ్ళ అక్క ఆడిపిస్తుందంటే మాత్రం నవ్వుతుందో. ఆగో మా మమ్మీ అయితే పాలు కక్కలేదులే మమ్మీ. ఆగో మా హెలెన్ అయితే పాలు కక్కిండేమో అని తుడచడానికి అయితే వస్తుంది. మమ్మా మీ అమ్మ ఎందుకు డల్గా ఉంది మా 2 రోజుల నుంచి? నీకు తెలియదా? సౌరభు నీకు తెలుసా నాయనా? సౌరభు నీకు తెలుసా? వద్దంట చూడు, వాడు ఎత్తుకుంటాడంట యథాంశగాడు. వద్దు నాయనా, పెద్దగా నాకు ఎత్తుకుందులే. హెలెన్ మీద పడుతుందమ్మా, తీసుకోబ్బా. అబ్బా మొత్తానికైతే వాళ్ళ అమ్మకాడికి వచ్చినాడు. ఇద్దరైతే నిరాశ చెందినారు. ఎవరో యథాంశో సౌరభ్ వాళ్ళ అమ్మకాడికి పోయినాడు కదరా. ఆడన్నాడు వండుకోబెట్టు, ఆడ వండబెట్టమని ఏడుస్తున్నాడు. వద్దు మమ్మీ ఆ పేపర్లు తీయకు తల్లి. బాబుతో అయితే మాట్లాడుతుంది, నాతో అయితే మాటలు లేవన్నమాట. కొంచెం మూడౌట్గా ఉంది. నేను కూడా పొద్దు నుంచి కొంచెం ఏం మాట్లాడలేదు. నేను మాట్లాడడానికే ట్రై చేస్తాను. ఆడబెట్టి పెద్దనైనా తిడతాడు. అమ్మో ఇవన్నీ పేపర్లు ఎంత ఇస్తున్నారు? యథాంశ ఆడబెట్టినైనా లోపల పెట్టే, అది కూడా పెట్టు, ఆడబెట్టు లోపల పెట్టు. వీళ్ళు మంచం ఎక్కుతున్నారు కాబట్టి బాగా అందుతుంది అనమాట. దానివల్ల వీళ్ళైతే మొత్తం ఉన్నాయన్నీ లేని అన్నీ పైనుంచి అన్నీ లాగేస్తున్నారు. ఇంకా మనీ ప్లాంట్ చెట్లు అయితే పైన ఉన్నాయి కాబట్టి వాటి అయితే ఏం తగలట్లేదు. ఇంకా కొద్దిగా హైట్ అయితే పెరిగితే అవి కూడా లాగేస్తారనమాట. మొన్న మేము ఊరెళ్ళేసి వచ్చేసరికి అవన్నీ అంటే ఉడక్కో ఏమో మొత్తం అయితే అన్ని కొమ్మలు అయితే పోయినాయి. కొన్ని కొమ్మలు అయితే ఉన్నాయి, మీకు కనిపిస్తుంది కదా. చాలా గుబ్బురుగా ఉండేది, చాలా వరకు చెట్టు పోయింది.
బయట ఉండే లేదు కాబట్టి అదంతా అట్లా వాడిపోయినట్టు వాడగాల్సింది. బయట ఉండే చెట్టు అయితే మొత్తం పోయింది, కొద్దిగా ఉంది, మీకు ఒకసారి చూపిస్తాను నేను. ఇక లోపల ఉండే చెట్టు అయితే మొత్తం ఘోరం అయిపోయింది, మీకు ఒకసారి చూపిస్తా. ఇక్కడ కనిపిస్తుంది కదా చెట్టు, ఇక్కడ సైడ్ ఇక్కడ వరకే ఉంది, గుమ్మం వరకే ఉంది. ఓ అక్కడి వరకు ఉండేది చూసారా, ఇంకే ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పటి నుంచి దానికి కొన్ని అవి ఇవి వేస్తున్నా. వచ్చినప్పటి నుంచి బాగా గ్రోత్ అయితే అయింది, అంటే వచ్చి కూడా ఎక్కువ రోజులు ఏం కాలేదు. కాకపోయినా కూడా దానికి ఇవ్వాల్సిన ఫుడ్, దానికి ఇవ్వాల్సింది అంతా ఇస్తే బాగానే ఉంటుంది కదా, అట్లా అనమాట. లత ఎంత మూడీగా ఉందో, దేని గురించి బాధపడుతుందో, ఏం కావాలనుకుంటుందో అదైతే ఇంకొక కొద్దిసేపట్లో అయితే తెచ్చిస్తానమాట. నిజంగా తెచ్చిస్తావా? రోజు చెప్తావా ఇట్లాంటి మాటలన్నీ? సరే సరే, అన్ని వట్టి మాటలు అవన్నీ వట్టి మాటలు అవి రావాలని ఫిక్స్ అయినా, అందుకే నాకు అట్లా అనిపిస్తుంది. సరే సరే, రావాలంటే ఫిక్స్ అయింది. మరి ఏం రావని ఫిక్స్ అయింది, మరి ఏం వచ్చినాయి అని మీకైతే ఇంకా కొద్దిసేపట్లో అయితే రివ్యూ అయితే చేసేస్తాను. నాతో అందరూ మాట్లాడతారులే, నువ్వేం మాట్లాడవు. చిన్న కూడా స్నానం చేసుకొని వచ్చినాడు అనమాట, కాలేజీ బాయ్ అయినాడు. చిన్న మనం అనుకున్నది ఇప్పుడు చేస్తానా, పొద్దున్న నుంచి వెయిట్ చేసినది, సరేనా? ఓకే, చిన్న వచ్చే వరకు చేయాలనుకున్నా, చిన్న వచ్చిన తర్వాత అయితే చేస్తానా. దేవుని దండ పెట్టుకోవడానికి పోతున్నావా, పెట్టుకున్నావా? సరే. నాకు చిన్నకైతే తెలుసు, లత అయితే నమ్ముతలేదనమాట. నమ్మని నమ్మకపోని నాకైతే సంబంధం లేదు. నేనైతే ఒకటే చెప్తున్నా, లతకు మళ్ళీ నమ్మదంట. నేను లతకైతే 2 లక్షల రూపాయల బంగారం అయితే గిఫ్ట్గా ఇస్తున్నా. అంతేగా చిన్న? యాడున్నవరా నాయన స్వామి, నీళ్ళు తాగుతానా? ఎంత ఇస్తాను మనం గిఫ్ట్? 2 లక్షలు. 2 లక్షలు డబ్బులా? బంగారం. ఏంది? 2 లక్షల బంగారం గిఫ్ట్ గా ఇస్తున్నాం. ఓకే, 2 లక్షల బంగారం అయితే లతకైతే గిఫ్ట్గా ఇస్తాను. లత అయితే నమ్మతలేదు. నమ్మని నమ్మకపోని నాకైతే సంబంధం లేదు. ఒబ్బా లత, నేను చెప్పినట్టు నువ్వు చేసినావు అంటే 2 లక్షల బంగారం అయితే నీ సొంతం అవుతుంది. చేసినప్పుడు చూద్దాం. నువ్వు చేస్తావా చేయవా? సరే సరే, నేను చెప్పినట్టు చేసి 2 లక్షల బంగారం అయితే గెలుచుకుంటుంది ఇప్పుడు లత అయితే. మరి ఆ 2 లక్షల బంగారం ఏంటిది, నేను ఏం తీసుకొచ్చినా, ఎప్పుడు తీసుకొచ్చినా అదైతే మీకు క్లారిటీగా అయితే ఇస్తానన్నమాట. బాబా, నేను చెప్పినట్టు నువ్వు చెక్ చేసినావంటే నీకు బంగారం అయితే దొరుకుతుంది. ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నావు ఇంట్లో చెప్పు? ప్రజెంట్ అయితే బీరువాలో అయితే లేదు. కిచెన్లోకి వా, కిచెన్లోకి పోతే నేను కిచెన్లోనే పెట్టినా కాబట్టి లైట్లు వేసుకో కిచెన్లో. ఆ పోపు డబ్బాలది, పోపు డబ్బాలు పెట్టి నేను డబ్బాలోనే పెట్టినా అంటున్నా. నువ్వు రోజు చూసినా కానీ రోజుకి ఈ రోజుకి తేడా ఉంటుంది కదా. పప్పులు చూడాలా, ఎల్లనే ఉంటుందిలే. ఇంకా తీ. నిజంగా అల్లనే ఉంది, నిజంగా ఎర్రిదాన్ని కాదు, అందులోనే ఉంది బంగారం. నిజం ఉంది, చూడు ఉంటుంది, చూడు మొత్తం బస్ చూడు. బంగారం అంటే నీకు ఎంత కనిపిస్తుంది? ఇక బా, హెలెన్ డబ్బా తీసుకొచ్చింది. ఇదేంటో చూడు. ఒరే యతాంశు, ఆడబెట్టి పైన పెట్టినా ఏముంది అలా? అల్ల కూడా ఉంటుంది అబ్బా, ధనియాలలో కూడా ఉంటుంది నాకు తెలిసి. ఏమో ధనియాలలో కూడా ఉందని నేను అయితే అనుకుంటున్నా. మా హెలని యతాంశ కూడా ఎతుకుతున్నారు. అబ్బా, అంత నిదానంగా ఎతుకుతే బంగారం దొరుకుతుంది అబ్బా. ధనియాలు దండిగా ఉన్నాయంటావా? చూసుకోవాలి, ఆ ప్లేట్లనన్నా దేనిలోనన్నా పోసి ఎతకాలన్నమాట. చిన్న అయితే నవ్వుతున్నాడు. అగో హెతాంశి కూడా ఎతుకుతున్నాడు. బంగారం దొరికిందా నాయనా? దొరికిందా? దొరుకుతుంది అందులోనే ఉంటుంది చూడు. బై మిస్టేక్ జారి పడుతుంది, చూసుకో పడుతుంది. నిదానంగా చూడు, అదిగో ఆడబడింది చూడు. చూడు దొరికిందా? మిగతా ధనియాలు చూడు, దానిలో కూడా దొరుకుతుంది కదా. సరేలే, ఇక లేట్ చేయకబ్బా. అవన్నీ క్లోజ్ చేసి రా, నీకు చూపిస్తా. అవన్నీ క్లోజ్ చేసి దూరం పెట్టు. సరే రండి, అది క్లోజ్ చేసి రండి. పాపం లతకు బంగారం దొరకలేదని నిరాశ పడుతుంది అనమాట. పాపం తను బాధపడితే కూడా కరెక్ట్ కాదు కాబట్టి
సంతోషంగా ఉండేలాగానే చూద్దాం. కిచెన్లోకి తీసుకొచ్చి అది ఓపెన్ చేయడం వల్ల పిల్లలు అయితే తన పని పట్టేస్తున్నారు. ఉందా? డబ్బా ఉంటే ఎందుకు చూస్తాను అది ఉందేమో ఆడనే పెట్టుంటాను, మర్చిపోయింటా. కాదు పిల్లల పాలు డబ్బాలేదు అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం పాలు తీసుకోవాలి అందులో ఉంది చూడు, అందులో సౌండ్ వస్తుందా? ఏమని వట్టిదే కదా. సరేరా, ఇక లేట్ చేయకుండా రా. దా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. దా ఆ లైట్లు బంద్ చేసుకొని రా, ఎందుకంటే వాళ్ళు మొత్తం ఆ మిరపకాయల దగ్గరనే ఉంటారు. ఎదురుగా కబోర్డ్లో ఉంది, బీరువాలో కాకుండా అందులో పోయి చూసుకోపా. లేదు లేదు లేదు, ఈసారి నిజంగా ఉంది. పా చూద్దుపా, పాపా చూద్దుపా, ఒక్కసారి చూడాలి. తీ అన్ని తీసి చూడు. ఆ టోపీ ఉంది, మైక్ డబ్బా ఉంది, దాని పక్కన ఎప్పుడు తెచ్చినారు? ఎప్పుడు తెచ్చినావో చూడు. ఎప్పుడు తెచ్చినారు నాకు చెప్పను కానీ చెప్పలే కదా. నువ్వు చూడు అసలు ముందు అసలు ఉందో లేదో అందులో. బాబా ఒకటి స్టోన్ పోయిందా? ఒక స్టోన్ పోయింది కదా చిన్న. ఆ రెడ్ స్టోన్ పోయింది చూడుబ్బా. ఏంది ఒక స్టోన్ పోయింది, ఎందుకు పోతుంది? అసలు ఒక్కసారి కూడా పెట్టుకోవాలి, స్టోన్ ఎట్లా పోతుంది? పెట్టుకోండి ఒక్కసారి పెట్టుకో. ఇక చూడు ఒక స్టోన్ పోయింది దీనికి. ఎర్రదులే ఇదే ఈడనిలే, ఈడంతే ఆడంతే. గోల్డ్ అయితే తీసుకొని వచ్చినాం, నిరాశ అయితే ఎదురైంది. తెచ్చారని సంతోషపడేలోపే అది దానికి పోయింది నా కర్మ. ఇక ఒక స్టోన్ అయితే పోయింది, మీకు కనిపిస్తుందా? ఆ రెడ్ స్టోన్ అయితే పోయింది. అబ్బా హ్యాపీగా అయితే ఓపెన్ చేసింది, ఇట్లా అయింది లాస్ట్కు. నిజంగా చాలా ఎగ్జైట్మెంట్ అవుతుందని అనుకున్నా, చివరికైతే ఇట్లా ఒక్కసారి పెట్టుకున్నా అంతే. తీసుకొచ్చినప్పటి నుంచి సీమంతానికి కూడా పెట్టుకోలేదు కదా. వీళ్ళు ఏం చేద్దాంలే, మనకు అంతే రాసి పెట్టింది అనుకోవాలా. ఎంతో ఇష్టంగా చేసుకునేటివి అన్నీ అర్థమవుతాయి. ఊరికి వెళ్ళేటప్పుడు అయితే పెట్టుకుందామని అయితే అనుకున్నా, కానీ ఇంట్లో లేవు కదా. అప్పుడు కూడా చాలా రిక్వెస్ట్ అయితే చేసినా, తీసుకురాపోండి పెట్టుకొని పోదాం. ఆ డబ్బు అయితే ఈజీగా రాదు కదా అంత డబ్బు, అందుకోసం అయితే తీసుకురాలేదు. ఇప్పుడు తీసుకొచ్చినందుకు స్టోన్ అయితే పోయింది. ఇంక మళ్ళీ ఇది కూడా గోల్డ్ కాదని అంటారు. 916 ఏడుంది చూడు, చూపిబ్బా. దాని వెనకాల ఒకసారి చూపించు. 916 అబ్బా కనిపిస్తుంది అబ్బా, ఇప్పుడు కనిపిస్తుంది చూడు 916 అని. మళ్ళీ అది కాదని అంటారు. ఇది బాగా హ్యాపీగా ఫీల్ అవుతారని నేనైతే అనుకున్నా, అది మొత్తం అంతా ఇట్లా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. స్టోన్ పోయింది. మేము బ్యాంక్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఉందా స్టోను? నేను చూడలే. అయితే ఊడిపోయిందంటే ఏమంటారు అప్పుడు? ఏమంటారు, మేమే చేస్తాం సార్, మీరు ఇచ్చినది అట్లా ఎత్తి పెడతామంట. మేము బ్యాంకులో పెట్టినాము ఇది, అందుకోసమే నేను లత అడిగితే సర్ప్రైజ్ లాగా ఉంటుందని తీసుకురాలేదు. ఇప్పుడు తీసుకొచ్చిన డబ్బు కొంచెం అడ్జస్ట్ అయినాక ఒక స్టోన్ పోయింది. మళ్ళీ ఒక స్టోన్ పెట్టాలంటే ఎంత అవుతుంది? తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఈ రేట్లకు ఎక్కువ అవుతుంది. ఒట్టి స్టోన్కి కనీసం 45,000 అన్న అవుతుంది. ఏమో ఇది బాగా హ్యాపీగా ఫీల్ అవుతుందని అనుకున్నా. 2 లక్షలని ఎందుకన్నా అంటే అప్పుడు కొన్న బంగారానికి ఇప్పుడు కొన్న బంగారానికి రేట్ ఎక్కువ కాబట్టి 2 లక్షలు అవుతుందని అన్నా నేను. ఇప్పుడు కొన్నాను కాదు, బ్యాంక్ నుంచి విడిపించినవి అనమాట. స్టోన్ పోయిందండి. ఇంటి పనుల గురించి అయితే పెట్టుకున్నాం కానీ ఇంట్లో అంతా బాగా సంతోషంగా ఉంది అనుకునే లోపు మళ్ళీ ఏదో ఒకటి నేను పెట్టుకొని పోగొట్టుకున్నానా అనుకునేదంటే కొద్దిగా అది ఉండదు. ఒక్కసారి పెట్టుకుంది, సీమంతానికి కూడా పెట్టుకోలేదు. తెచ్చినప్పుడు ఒక్కసారే పెట్టుకుంది కదా చిన్న. అది మేము బంగారం మళ్ళీ విడిపించుకునేటప్పుడు సేమ్ తూకం వేస్తారు కదా, అంటే అది అంత తూకం కనబడదేమో, ఒక్క రవ్వంత కనబడదేమో. ఆ స్టోన్ ఎక్కడ ఊడిపోయిందా? నేను ఇప్పుడు విడిపించుకొచ్చి ఇచ్చినా అన్న ఆనందం కంటే అది పోయిందన్న బాధ నాకు ఎక్కువ ఉంది. అదే నాకు ఇంకా కాదులేండి, ఇంకా అప్సెట్గా ఉంది నిజంగా. చాలా హ్యాపీ అయితే బంగారం తెచ్చిన, నిజంగా చాలా బాగా హ్యాపీ ఉంది అనుకునే లోపు. అంటే నేను చాలా సార్లు పెట్టుకొని ఉంటే అంత బాధపడేదాన్ని కాదేమో. ఒక్కసారి పెట్టుకున్నా ఇది పోయింది అంతే. నిజంగా చాలా నాకు అయితే చాలా అప్సెట్గా ఉంది. ఏం కాదులేండి, ఒక స్టోన్ పెట్టిద్దాం. నిజంగా చాలా బాధగా ఉంది నాకైతే. లేకపోతే బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
మంచి సంతోషంగా ఒక బ్లాగ్ చేస్తున్నా అనుకున్న దీనిలో కూడా ఒక తొర్ర పడింది. ఇక ఏం చేయాలి? అటు చేద్దాం అనుకున్నావు కాబట్టి నాకు తెలియకుండా అటు పోయిందని. పోనీలే ఇక ఇది కూడా నా ఏడిపోయినా ఇక మళ్ళీ నా వాడేనా తెచ్చినప్పుడు వెంటనే నాకు చూపిస్తే నేను చెక్ చేసుకునేదాన్ని కదా. అంటే ఇప్పుడు మళ్ళీ బ్యాంకుల దగ్గర పోయి మాకు కావాలంటే ఇస్తారా చిన్న? పోండి పోండి అంటారు. మీరు రాళ్ళు రప్పలు పోయినా అంటే బ్యాంకులు మాకేందుకు సంబంధం అంటారు. ఏం వెయిట్ ఇచ్చినప్పుడు కరెక్టే ఉంది, అంతే వెయిట్ ఉంది మరి. కాకపోతే రాయి ఎడబడిపోయింది మరి, ఎర్ర రాయి అనమాట. వాళ్ళు పడతారు లేదంటే మనం బ్యాంకు తీసుకునేటప్పుడు పడిపోయిండొచ్చు. ఏమైందో ఇదండి. లతకైతే 2 lakhs బ్యాంక్ అయితే బ్యాంక్ నుంచి విడిపించుకొచ్చినా అనమాట. అంటే మేము అప్పుడు కొన్న దాంతో ఇప్పుడైతే అది 2 లక్షలు ఉంటుంది చిన్న. 2 లక్షల బంగారం అండి. హ్యాపీగా బ్లాగ్ చేద్దామంటే అది తుస్సుమైంది అనమాట. ఇట్లా ఏదో ఎక్స్పెక్ట్ చేసి బ్లాగ్ చేసి ఇట్లా తుస్సుమవుతుంది.